అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు అందిస్తున్న వాక్కు. బిడ్డ, చూడగానే ఈ అమ్మని తాకు, ఈ అమ్మ నుదుటిని తాకు. నీ కోరిక నెరవేరే దారి చూపేయటమే కాక నీ మదిలో మెదిలే ఒక ప్రశ్నకు సమాధానం చెబుతాను అని వారాహ్యమ్మ వారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి, అమ్మ చెప్పే వాకు ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి, మంచి జ్యోతిష్యుడి కోసం వెతుకుతూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక మంచి గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. స్త్రీ పురుషుల వశీకరణ కూడా చేస్తారండి. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్య అయితే తీరిపోయినట్టే ఫ్రెండ్స్. శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్, జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఇవన్నీ కూడా గురువుగారికి చెప్పారంటే ప్రతి ఒక్కదానికి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా మీరు మీ యొక్క జాతకంలో దోషాలు తొలగించుకోవాలన్నా, మీ ఇంటి వాస్తు దోషాలు ఏదైనా ఉన్నా, వాటి వల్ల ఇబ్బంది పడుతున్నా అవి కూడా గురువుగారు చూస్తారండి. గ్రహాలు అనుకూలించకుండా గురుబలం తగ్గింది, మాకు జాతకంలో దోషం వల్ల మా బిడ్డలకి పెళ్ళి అనేది ఇంకా కుదరలేదన్నా కూడా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను చెప్పించుకొని నాకు మంచిగా రిజల్ట్ కనిపించింది, అంతేకాకుండా నా ప్రాబ్లం తీరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన కోసం వారాహ్యమ్మ వారు అందిస్తున్న అద్భుతమైన వాక్కు. తల్లి, నీ కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా. ఎన్నో రోజులుగా నీ మనసులో కోరిక తీరలేదని నిరాశలో ఉన్నావు. దిగులనేది నీకు ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు ఈ తల్లి మాటలు నీవు విన్నావంటే నీ మనసుకు ఎంతో బాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సందేశ రూపంలో నీ వారాహి తల్లిని ముందుకొచ్చాను. ఈ రోజులు నా మాటలు విన్నావంటే అది ఖచ్చితంగా నీ కోసం మాత్రమే. ఇవి సాధారణమైన వాక్కు కాదమ్మా. నీ కోరిక తీరాలన్న సంకల్ప బలం పట్టే ఈ వాక్కు ఈ అమ్మ నీకు అందిస్తున్నాను. నీ చెవులకు సోకుతుంది కాబట్టే మనసు పెట్టి ప్రశాంతంగా విను. ఈ తల్లి నుదుటిని ఒక్కసారి తాకావు కదా, ఇక నీ మనసులో ప్రశ్నకు సమాధానం కూడా నేను చెబుతాను. కాసేపు ఒంటరిగా కూర్చొని ఈ తల్లి మాటలు ఆలకించు. ఇందులో ఉన్న సత్యాలేంటి, అసత్యాలేంటి అన్నీ కూడా నువ్వు వాస్తవాలు గ్రహించు. బిడ్డా, ఈ మాటలు విన్నాక, ఈ అమ్మవాకు విన్న తర్వాత ఈ తల్లికి నువ్వు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో కూడా ధన్యవాదాలు చెబుతావు. కృతజ్ఞత కూడా ఖచ్చితంగా తెలియచేస్తావు. ఒక చిన్న మాట అనుకో మనసులో, చాలా అద్భుతమైన మాట. జై వారాహి అనుకో, నర్పవి అనుకో, అపరాజిత అనుకో. ఈ తల్లి నామాన్ని నువ్వు ఎలా పిలిచినా సరే నేను పలుకుతానమ్మా. నీ కోరిక నెరవేరడం లేదని చెప్పి నువ్వు దిగులు పడుతూ ఉంటే ఎలా చెప్పు. ఆ కోరిక ఎందుకు నెరవేరడం లేదు అని చెప్పి ఈ తల్లి దగ్గర నీ ప్రార్థనలు పెట్టేటంటే ఈరోజు నీ కోసమే. కాబట్టే నేను ప్రతి మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వాక్కు ఈ సందేశ రూపంలో నీకు వినిపిస్తుందంటే ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నట్టేనమ్మా. నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. నీకు అదృష్టపు మలుపు తిరగబోతుంది. నీ ఒంటరిగా లేవు తల్లి. ఈ తల్లి నీకు అండగా ఉంది. కేవలం భగవంతుడిపై నమ్మకం ఉంచిన నీకు, ఎలాంటి ఆలోచన లేని మంచి మనస్తత్వం ఉన్న నీకోసమే ఒక అద్భుతమైన వాక్కు రాశాను. కూర్చొని ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగవచ్చు. ఈ సందేశం కొత్త అధ్యాయానికి కూడా ప్రారంభమే. ఈ రోజు నుండి నీ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు నిదానంగా ఉన్నటువంటి నీ జీవితం ఇక నుండి అందుకోబోతుంది తల్లి అదృష్టాన్ని. నీ అదృష్టానికి అతి పెద్ద టర్నింగ్ పాయింట్లా ఇది ఉండవచ్చు. నీ యొక్క ఈ అమ్మ మాట నీ కోసం మాత్రమే. చాలా కాలంగా పోరాడుతున్నారు కాబట్టి నీవు డబ్బు కొరత కూడా లేకుండా నేను చేస్తాను. ఆరోగ్య సమస్యలున్న వారికి ఆ సమస్యలన్నీ తీర్చి ఆరోగ్యంగా ఉంచుతాను. ఎన్నోసార్లు అతిగా ఆలోచించి ఉంటావు కదా, ఎందుకు ఇన్ని కష్టాలు నాకే వస్తున్నాయని, ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూ ఉంది అని. ఈ తల్లిని నువ్వు ఒక్కొక్కసారి నిలదీస్తూ ఉన్నావు, భగవంతుడు నాకు మంచి రాత రాయలేదు అని.
కానీ నిజం అది కాదమ్మా. నీ కర్మఫలం తీరే సమయం వరకు వేచి ఉండాలి. ఇప్పుడు తీరే సమయం ఆసన్నమైనది. నీలో ఎప్పుడో నాటినటువంటి మంచి పనులు నువ్వు చేసినవన్నీ కూడా ఇప్పుడు నీకు మొలకలై, పువ్వులై, కాయలై కాస్తున్నాయి. ఫలితం అనేది వచ్చింది తల్లి. ఇతరులకి సాయమైన నీ ప్రార్థనలు నీకు ఆకుపచ్చనటువంటి చెట్లుగా తియ్యటి ఫలాల వంటి జీవితం నీకు అందించబోతున్నాయి. నీకు భగవంతుడు ఇలా చెబుతున్నాడు తల్లి, ఈరోజు నీ ఆలోచనలు మార్చుకో. ఈ రోజు నుండి నీ గురించి చిన్నగా ఆలోచించటం మానేయి. ఈ రోజు నుండి నువ్వు ఈ వారాహ్యమ్మ నిన్ను ఎంపిక చేసుకున్న వ్యక్తి. నువ్వు ఈ వారాహ్యమ్మ భక్తునివి, ఈ వారాహ్యమ్మ బిడ్డవి. ఈ తల్లి బిడ్డలకు ఎప్పుడు కూడా అపజయం అనేదే ఉండదు. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఇచ్చేటువంటి మాటలతో కొన్ని వినలేరు, కొన్ని వినగలరు. స్వయంగా కొంతమంది ఏంటంటారంటే కూర్చొని చెబుతున్నా కూడా ఏదో మాకెందుకు అవసరం లేదు, ఇది అనవసరమైన నాకు అవసరం లేని మాటలు అనుకుంటారు. కానీ ఆ మాటలు చెవిన పడ్డాయి, ఆలకించావు అంటే ఖచ్చితంగా అది నీకు అద్భుతమైన సంకేతం భగవంతుడు పంపిస్తున్నట్టే. నీ జీవితం మారబోతుంది అని సంకేతాలు పంపిస్తున్నట్టే. ఇది మాటల్లో తెలియనటువంటి ఒక సత్యం. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నిజంగా ఈ అమ్మ నీ చెయ్యి పట్టుకుంది కాబట్టే ఈ మాట వినగలుగుతున్నావు. నీలో అద్భుతమైన శక్తి అనేది పుంజుకొని నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఆవహిస్తుంది. దానివల్ల నీకు అన్ని విజయాలుగా, అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. అవును బిడ్డ, ఒకవేళ చెడు తలంపులతో ఉన్నట్లయితే, చెడు ఆలోచనలతో ఉన్నట్లయితే, చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లయితే ఇది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. నీ జీవితం చెడుగానే ఉంటుంది. మంచి ఆలోచిస్తావు కాబట్టి నీకు మంచే జరగబోతుంది. ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. చెడు అనేది నీకే కాదు ఇతరులకు కూడా తలవకూడదు అని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇతరుల మీద కోపం ఉన్నా కూడా ఆ కోపం అనేది చూపించాలే కానీ ద్వేషం మాత్రం చూపించకూడదు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు బాగుండకూడదు, వాళ్ళకి నష్టం రావాలి, అన్యాయం అయిపోవాలి, ఇలాంటి చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేది ఇతరుల గురించి అస్సలు చేయకూడదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు అనుకుంటూ ఉంటాడు, నీకు ఇదే ఇష్టం కావాలి అని. ఇతరులు బాధపడుతుంటే నీకు ఇష్టం కాబోలు అని నిన్ను కూడా బాధ పెడతాడు. అందువల్లే నువ్వు ఇతరుల సంతోషం కోరుకుంటే నీకు భగవంతుడు సంతోషాన్ని మాత్రమే ప్రసాదిస్తాడు. ఈ ఒక్క ఫార్ములాని నువ్వు అలవర్చుకొని ముందుకెళ్ళి తల్లి. ఇది ఎప్పుడు కూడా నీకు గుర్తుండాలి. ఇప్పటికైనా అర్థమైందా మంచినే ఎందుకు తలవాలి అని? నువ్వు ఏది ఆలోచిస్తే అది నీకు తిరిగి వస్తుంది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఎలా తెలపాలమ్మా నీకు నేను తెలిపాను కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడు ఎలా ఉండాలి అన్నీ పక్వంగా ఉంచుకో. మనసులో కూడా ఇతరులను చూసి అసూయపడవద్దు, ద్వేషించొద్దు, అసహించుకోకూడదు. ఇవి ఎప్పుడు చేయకూడదు. నీ వల్ల అయితే సాయం చెయ్యి, అంతేకాని సాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మంచి జరగకూడదు అని మాత్రం తలంపు అనేది అస్సలు రాకూడదమ్మా. నీతో నీ వారాహ్యమ్మ ఉన్నాను కాబట్టి నీకు అదృష్టాన్ని మార్చడానికి నేను సిద్ధం చేశాను. కానీ ఇతరులకు అలా కాదు కదా, వారికి ఒక కుటుంబం ఉంటుంది. అందువల్లే వారి గురించి, వారి కుటుంబం, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వు మంచే తలుచుకో. నీ జీవితంలో ఆనందాలు ఈ తల్లి నేను పూయిస్తాను కదా. ఆనందాల వర్షం నీ జీవితంలో నేను కురిపించబోతున్నాను. అది డబ్బు పరంగా, సంతోషపరంగా, అవకాశాల పరంగా, నీ మనసును పులకించే శుభవార్తల పరంగా, నీకు ఇష్టమైన బంధం పరంగా, ఎలాగైనా సరే నేను నీకు సంతోషాన్ని మాత్రం అందజేస్తాను. ఒకరోజు నీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు అనేది కూడా వస్తుంది. నీకు అపారంగా ప్రేమించే వ్యక్తి స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీ ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. నీ శత్రువులు కూడా నీకు మిత్రులైపోతారు. నువ్వు ఓటమి కూడా అది తర్వాత విజయంగా మారుతుంది. ఇవన్నీ కూడా నీ మంచి మనసు వల్లే సాధ్యం. అంతేకాకుండా మంచి మనసు ఎక్కడ ఉంటుందో ఈ అమ్మ అనుగ్రహం అక్కడ ఉంటుంది. అందుకే ఈ అమ్మ అనుగ్రహంతో నీకు ఎప్పుడు కూడా మంచినే నేను తలుస్తాను. బిడ్డ, నువ్వు ఒక విషయం చేయాలి అని అది ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక విషయం చేయాలి అని మనసులో అనుకుంటున్నావు, కానీ దానిని నువ్వు ఆరంభించలేదు. అలా ఆరంభిస్తేనే కదా అది విజయవంతమయ్యేది. నువ్వు ఒక విషయాన్ని తలచి దానిని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు దాన్ని ఆరంభించాలి.
ధైర్యంగా ఆరంభించాలి. అందులో మెలకువలు అన్నీ నువ్వు నేర్చుకోవాలి. నీ కలలు ఎప్పుడు కూడా నిజమవ్వాలి అంటే నీ వంతు శ్రమ అనేది ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఎప్పుడూ ఆలోచించి ఉంటావు కదా, బహుశా నాకు అదృష్టం లేదేమో అని. అది వాస్తవం కాదమ్మా. అదృష్టం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. కేవలం సరైనటువంటి సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి అంతే. ఆ సరైన సమయం ఈరోజే కాబట్టి ఇక నీ కలలు నిజమవుతున్నాయి. భయపడవద్దు. భయం విడిచిపెట్టు బిడ్డ. నీకు తగినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్కటి నీ జీవితంలో నేను సృష్టించబోతున్నాను. ఇక పెద్ద మార్పులు కూడా రాబోతున్నాయి. మొదటిది ఆర్థిక పురోగతి నేను తీసుకొస్తాను. ధనం రావడం, కొత్త మార్గాలు తెరుచుకోవడం చేస్తాను. ఇక నీకు సంబంధాలలో మెరుగు అనేది కల్పిస్తుంది. అంటే నీ యొక్క బంధాలు అనేవి, విడిపోయిన బంధాలు, దూరమైన బంధాలు కలుస్తాయమ్మా. అలాగే మూడవ అద్భుతం ఏంటో తెలుసా? మంచిగా ప్రశాంతమైనటువంటి శాంతి నీకు కల్పిస్తాను. నీకు అలాంటి శాంతి దొరికేటువంటి అవకాశాలు కల్పిస్తాను. నీవు ఈ రోజులు ఈ అమ్మ మాటలు వింటున్నావు అంటే నువ్వు అర్థం చేసుకో. ఇక నీకు ఆరంభమైన క్షణాలు అద్భుతమైనవి అని. నా రక్షణలో నువ్వు క్షేమంగా ఉంటావు. నీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ అదృష్టం అందరికీ కూడా, అంటే నీ శత్రువులకు కూడా ఒక గుణపాఠంగా మారబోతుంది. నీ ఆలోచనలు అన్నీ కూడా సంకేతాలకి పునాదులే. రాబోయే కాలం నీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు, సంకేతాలు, అకస్మాత్తుగా శుభ సంఖ్యలు కూడా నీకు కనిపిస్తాయి. నీకు ఒక 4, 7 లేదంటే అదృష్టపు సంఖ్యలు పదే పదే కనిపిస్తున్నా, 888 కానీ ఇలాంటివి కనిపిస్తున్నా నీకు అద్భుతాలను సృష్టించబోతున్నాను నీ జీవితంలో అని. అలాగే ఈ తల్లిని తలుచుకోగానే ఈ అమ్మ పాట రావటమో, అలాగే ఈ అమ్మ మంత్రం రావటమో, ఎక్కడైనా నా పేరు వినపడటమో కనపడటమో జరిగితే కూడా నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉన్నట్లే తల్లి. ఆగిపోయినవి కూడా నీకు జరుగుతాయి. ఇవన్నీ కూడా నేను ఇచ్చేటువంటి అనుగ్రహంతో నా భక్తులను నేను కాపాడుకునే ఒక సరళిలో జరుగుతున్న విషయాలే. ఈ అమ్మని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నావు కదా, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను. ఆనందంతో ఉంటావు. ఈ తల్లికి ధన్యవాదాలు చెప్పుకుంటావు. నీ మనసు పులకించేలా ఆనందంతో కన్నీరు వచ్చే శుభవార్త అనేది నీకు రప్పిస్తాను తల్లి. ఇక నిశ్చింతగా ఉండు. నీవు ఏదైతే కోరుతావో అది తిరిగి నీకు ఖచ్చితంగా వస్తుందని మాత్రం గుర్తుంచుకో. ఈ రోజు నుండి కేవలం 3 పనులు చేయి. ఈ అమ్మకి మొట్టమొదట ధన్యవాదాలు చెప్పుకో. నువ్వు ప్రతి రాత్రి కూడా ఈ అమ్మను ఒక్కసారి తలుచుకొని ధన్యవాదాలు చెప్పుకో. నీ అదృష్టం మారుతుంది. ఇక రెండవది, ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా ఆలోచించటం అనేది నేర్చుకో. నిన్ను లోటు లేకుండా అదృష్టవంతులుగా నేను చేస్తాను. ఇక నమ్మకం, ప్రతి దాని మీద కూడా నమ్మకం అనేది ఉంచుకోవాలమ్మా. జరుగుతుంది, నా తల్లి చేస్తుంది, నాకు అన్నీ అనుకూలంగా మారుతాయి, ఇలా నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఒక నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక నువ్వు ఎదురు చూసే ఒక కోరిక అనేది కూడా తీరబోతుంది. నువ్వు దేనికోసం ఇక ఎదురు చూడని అవసరం కూడా ఉండదు. నీ అదృష్టం ఇప్పుడు మారిపోబోతుంది. ఈ క్షణం నుంచే నీకు నేను తారసపడతాను. ఈ సమయంలో దగ్గరలో ఉంది తల్లి. అద్భుతమైన జీవితం నువ్వు పొందటానికి స్వయంగా ఈ తల్లి నీ దగ్గరకు వచ్చి ఆ అద్భుతమైన జీవితాన్ని నీ కళ్ళకు కట్టినట్టు నేను రప్పిస్తాను. రేపే కదా శుక్రవారం. కాకుండా రాబోయే రేపటి పంచమి శుక్రవారం రావటం విశేషమమ్మా. రేపటి రోజున నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నంతకాలం ఎలాంటి లోటు నీ జీవితంలో ఉండదు. ఇక నిశ్చింతగా ఉండు. ఈ తల్లి వాక్కులన్నీ కూడా నువ్వు విని ఆచరించు. నీ జీవితం అద్భుతంగా నేను మారుస్తానుగా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.